రాకడ విషయంలో ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చాం కదా, ఆ రాకడ విషయంలో 666 ముద్ర అమల్లోకి వచ్చింది, మీరు వేయించుకోవాకండి అని వాళ్ళే బోధించారు. మళ్ళీ ఇప్పుడేం బోధిస్తున్నారు? ఆ ముద్ర వచ్చినప్పటికి మనం వెళ్ళిపోతాం. నేను చెబుతున్నా, ఏం వెళ్ళాం, ఖచ్చితంగా ఉంటాం. అంత్య అబద్ధ క్రీస్తు సంఘమును శ్రమ పెట్టేటువంటి ఘట్టంలో ఖచ్చితంగా సంఘము భూమి మీదనే ఉంటుంది. ఈ పాయింట్కి టోటల్ సార్వత్రిక సంఘం అంతా నన్ను ఎదిరించిన నేను మాత్రం ఇదే బేస్ మీద నిలబడతా. సంఘముగా ఉన్న మనకి మహాశ్రమలు ఉండవు, వాటికంటే ముందే మనం వెళ్ళిపోతామని చెప్పే బోధ వాక్య సారాంశమైన బోధ కాదు. ఖచ్చితంగా మనం శ్రమలని ఫేస్ చేయాలి. అంత్యాబద్ధ క్రీస్తు పాలన మనం ఎదుర్కోవాలి. అప్పుడు భూమి మీద ఉన్న జనమంతా వాడికి లోబడతారు. ఆఖరికి ఇశ్రాయేలీలు కూడా వాడికి లోబడతారు. ఇశ్రాయేలీలు కూడా 7 ఏళ్ళు సంధి చేసి అతడు మమ్మల్ని ఏలవచ్చు అనే సంతకం పెట్టిన తర్వాతనే అది స్టార్ట్ అయ్యిద్ది అంత్యాబద్ధ క్రీస్తు పరిపాలన. అప్పుడు భూప్రజలందరితో పాటు ఇశ్రాయేలీలు కూడా వాడిని ఒప్పుకుంటారు. ఇశ్రాయేలీలు కూడా వాడిని ఒప్పుకున్న తర్వాత మరి ఇక వాడిని ఎదిరించే జనం ఎవరు? బైబిల్లో చెప్పాడు, ఎవరో పరిశుద్ధులు ఉన్నారట, వాళ్ళు మాత్రం నజరేయుడైన యేసే క్రీస్తు అంటారంట. చూడండి, అది కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదువు. చకచక చదవాలి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళొచ్చు ఆశ్చర్యపరచు నుండిరి. భూజనుల్లో కొందరా అందరా? భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. మృగం అంటే అంత్యాబద్ధ క్రీస్తు. వాడి దెబ్బకి, వాడు చేసిన సూచక్రియలకి భూజనులందరూ కూడా వాడి వెంటబడి వెళ్తారట. ఓకేనా? తర్వాత 7వ వచనం చదువు. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. 10వ వచనం చదువు. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఈ పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనపడటం ఏంటి? ఎవరి పరిశుద్ధులు? ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళంటారు ఇశ్రాయేలీలని. ఇశ్రాయేలీలు అంత్యాబద్ధ క్రీస్తు పాలనకు ఒప్పుకొని సంతకం పెట్టినాకే వాడి పాలన స్టార్ట్ అయ్యిద్ది. దానియేలు గ్రంథము ఒకసారి తీసుకోండి, చదువుకున్న వాళ్ళు తీసుకోండి. ఈ ఒక్కరోజు ఏమనుకోవాకండి. ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తా. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. ముందు ఏం చదువుతారంటే 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువు. వచ్చునట్టి రాజు అన్న కాడ నుంచి చదువు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనలను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగు జరుగును. 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడట. ఎవరు ఆ అనేకులు? 1 వారం వరకు నిబంధన స్థిరపరచడం ఏమిటి? భూ ప్రజలందరూ వాడికి లోబడతారు, కానీ ఇశ్రాయేలీయులు లోబడరు. లోబడినప్పుడు ఏం జరిగిద్దంటే ఇశ్రాయేలీయుల్లోనే అబద్ధ ప్రవక్త ఒకడు లైన్లోకి వస్తాడు. వాడు ఒప్పిస్తాడు ఇశ్రాయేలీయుల్ని.
అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనకు ఒప్పుకోమని వాడు బలవంత పెడతాడు ఇశ్రాయేలీయుల్ని. భూ ప్రజలందరేమో ఎల్లకాలం అతడే ఏలాలని సంతకం పెట్టారు. మీరు ఒకవేళ అతని విషయంలో సందేహాలు ఉంటే ఒక 7 ఏళ్ళు అతని పరిపాలనకు ఒప్పుకోండి. ఒక వారము అంటే 7 సంవత్సరములు. ఒక 7 ఏళ్ళు వాడి పరిపాలనకు ఒప్పుకోండి, నిబంధన చేయండి. ఒక 7 ఏళ్ళు అతడు ఏలొచ్చని. ఈ 7 ఏళ్లలో డిక్లేర్ అయితే ఏం లేదు, పర్ఫెక్ట్గా అతడే క్రీస్తు అని, మెస్సియా అని. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకో, 7 ఏళ్ల తర్వాత మనం స్వతంత్రులం అవుదాం. కనీసం ఒక 7 ఏళ్ళు అతడు ఏలవచ్చంటానికి, నిబంధనను స్థిరపరచండి అని వాడు ఇశ్రాయేలీలను ఒప్పిస్తాడు. ఇశ్రాయేలీలు ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత వాడు ప్రపంచం మొత్తానికి రాజు అవుతాడు. స్తోత్రం. లేకపోతే ప్రపంచ రాజు ఎట్ట అవుతాడండి? ఇశ్రాయేల్ ఒక్క రాజ్యము కూడా వాడితో కలవకపోతే వాడు ప్రపంచ రాజు కాడు. ఇశ్రాయేలు వాళ్ళతో ఏకీభవించిన తర్వాతనే వాడు ప్రపంచం మొత్తానికి రాజు అవుతాడు. ఇప్పుడు వాడికి ఆనందం ఏంటంటే, రైట్, భూ ప్రజలందరూ కూడా నా పరిపాలన కిందికి వచ్చారు, ఇక అంతా నా వాళ్ళేనా, నజరేయుడగు యేసుకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది డిక్లేర్ కావాలంటే ఏం చేయాలి? ప్రతిమని పెడతాడు, ప్రతి ఏరియాలో పెడతాడు. ఆఖరికి చర్చీలు, దేవళాలు, మసీదులు అన్న భేదం లేదు, అన్నిట్లో పెడతాడు. ఇప్పుడు ఇంత పెద్ద మందిరం ఉందా, ఆక్యుపై చేస్తాడు, వాడే చేస్తాడు. నువ్వు ఫ్రీగా అంత ప్రపంచమంతా వాడే వెళ్తుంటే నువ్వు ఫ్రీగా హల్లెలూయా స్తుతి మహిమ అంటానికి లేదు. ఆభుని ఆరాధన, నేనే దేవుడిని, ఇంకెవడు లేడు, నాకే మొక్కాలి, నాకే ఆరాధన చేయాలి, లేకపోతే తలలు లెగుస్తాయి అని వార్నింగ్ రిలీజ్ చేస్తాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటి సంభవమే దానియేలు గ్రంథంలో జరిగింది. తెలుసా మీకు? దర్యావేషు పాలనలో 30 దినములు పూజించిన, ఆరాధించిన, విజ్ఞాపన చేసిన, మనవి చేసిన, నాకే చేయాలి, ఇంకెవరికి చేయకూడదు అనే శాసనం రిలీజ్ చేస్తాడు. ఆ శాసనాన్ని ఎవరైనా మీరితే వాళ్ళని ఎక్కడ వేయాలన్నాడు? సింహాల గుహలో వేయాలన్నాడు. ముగిస్తున్నాలే, సంతోషంగా స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి. అమ్మో, మీరు చాలా తెలివిగా ఉన్నారండి. అలాగే వీడు కూడా ప్రపంచం మొత్తం నేనే దేవుణ్ణి, ఎవరైనా నాకే మొక్కాలి. తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము చూడు, 3వ వచనం నుంచి చూడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు. దాని అర్థమైంది? నేను మసీదుకు పోయి అల్లాహు అక్బర్ అంటానంటే ఊరుకోరు. మసీదులో కూడా నా బొమ్మ పెట్టండి అంటాడు. చర్చికి పోయి హల్లెలూయా స్తోత్రం అంటానికి ఒప్పుకోడు, చర్చిలో కూడా నా బొమ్మ పెట్టండి అంటాడు. ఓ వింటున్నారా? వాడు వస్తాడు, వాడు పెద్దన్నయ్య. ఆడు వచ్చేటప్పటికి మనం ఉండమని బోధిస్తున్నారు. అది సత్యబోధ కాదు. దయచేసి దాన్ని నా బిడ్డలు నమ్మకండి. చెప్పేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఎంత మంచోళ్ళైనా, ఎంత ప్రార్థనా పరులైనా, ఎంత భక్తి పరులైనా, ఎంత ఆత్మీయులైనా, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి నమ్మొద్దు. నేను చెప్తున్నా, అంత్య అబద్ధ క్రీస్తు పెట్టే శ్రమలు మనకు ఉంటాయి, మనం అందులో ఉంటాం. ఆ శ్రమల్లోనే మనం శుద్ధ సువర్ణం అవుతాం, రాకడలో ఎత్తబడతాం. కడుగాటిగా మనం ఉండం, మనం ముందే వెళ్ళిపోతాం అనే బోధన దయచేసి ఎవరు విశ్వసించకండి. శ్రమలకు సిద్ధపడండి. సత్యాన్ని స్థాపించడానికి, అసత్యాన్ని ఎదిరించడానికి సిద్ధపడాలి. మారు మనసుకు సిద్ధపడాలి, రక్షణకు సిద్ధపడాలి, బాప్తిస్మానికి సిద్ధపడాలి, ప్రభు సేవకు సిద్ధపడాలి, సత్యం పక్షంగా నిలబడటానికి సిద్ధపడాలి, మనం నిలబడి అనేకులు నిలబెట్టడానికి సిద్ధపడాలి.
రాకడకు కూడా సిద్ధపడాలి. రాకడకు ముందు జరగబోయే మహాశ్రమలు కూడా సిద్ధపడాలి. చివరిగా ఒకే ఒక్క వచనం చూపించి ముగించకపోతే అప్పుడు అడగండి. స్తోత్రం. టైం అయిపోయింది, 1:50 అయింది. అంటే ఇంకా 2 గాలేదని చెబుతున్నా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ఒక్కసారి తీయండి. నిజంగా ఈ ఒక్క వచనమే చూపించి నేను ముగిస్తా. పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి జుట్టు బీక్కున్నట్టు ఉంటుంది, అర్థం కాదు. 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు. చూడండి, అటు తర్వాత నేను చూడగా, ఇక తిరుగులేని వచనం ఇది. సంఘం అంత్య అబద్ధ క్రీస్తు శ్రమల్లో ఉంటుందనే దానికి తిరుగులేని వచనం ఇది. అదే చూపిస్తున్నా చూడండి. చదువు నాన్న మళ్ళీ ఒక్కసారి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించి. ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహం అన్నాడు, గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలీని లెక్కించగలమా లెక్కించలేమా? లెక్కించలేమా? ఇశ్రాయేలీని లెక్కించలేమా? ఏం పెద్ద దేశం అయింది అది. అది భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు. దీన్నే లెక్కించినప్పుడు ఇశ్రాయేల్ ఎంతండి? ఇశ్రాయేల్ జనాభా ఎంత లెక్కించవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? ఎవడునూ లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహం. ఎందులోంచి వచ్చారు? ఇశ్రాయేల్ నుంచి వచ్చారా? ప్రతి జాతి నుండి. చదువు. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. మళ్ళీ చదవాల మొదటి నుంచి. ప్రతి జాతి నుండి, ఇశ్రాయేల్ జాతి నుండి కాదు, ప్రతి జాతి నుండి, ప్రతి వంశము నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. బాగుంది. వీళ్ళెవరో 14వ వచనం చదువు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా. అక్కడ 13వ వచనం చదువు. పెద్దలలో ఒకడు, నువ్వు నీరసంగా చదువుతున్నావు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చి ఉన్నారని నన్ను అడిగాను. అక్కడ ఎవరిని గురించి అడిగారు? చదువుకున్న వాళ్ళందరూ చెప్పాలి. ఎవరిని గురించి అడిగాడు? ఎవడు లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహాన్ని గురించి అడిగాడు. వీళ్ళెవరో, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాడు. ఇప్పుడు చదువు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అద్దుగో సరిపోయిందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల. చెప్పగట్టిగా. అది చదువు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట. చాలిగా. ఎవరిళ్ళు? మహాశ్రమలకు ముందు వచ్చిన వాళ్ళు అన్నాడా? శ్రమలలో నుండి వచ్చిన వారు అన్నాడా? శ్రమల నుండి. అంటే దీని అర్థం ఏందండి? ఈ చెట్టు ఒకటి ఉంది. ఈ పువ్వు ఎందులో నుంచి వచ్చింది? చెట్టు నుండి. అంటే దీనికి దానికి లింక్ ఉందా లేదా? శ్రమలకు ముందు వచ్చారని ఉందా అక్కడ? శ్రమల నుండి వచ్చారని ఉందా? అందుకే నేను చెబుతున్నాను స్పష్టంగా, శ్రమల నడుమ
అంత్య అబద్ధ క్రీస్తు శ్రమల్లో మనం ఉంటాం. దేవుడు భూమి మీదకి పంపించి విడవబడ్డ వాళ్ళ మీదకి పంపించే ఉగ్రతలో మనం ఉంటాం. కానీ అంత్యాబద్ధ క్రీస్తుని మాత్రం మనం ఫేస్ చేస్తాం. సరిపోయిందా వచనం? ఇంకేమైనా డౌట్ ఉందా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? ఎవడో లెక్కింపజాలని మహాసమూహం, మహాశ్రమల నుండి. పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది? ద్రాక్షగల ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుండి, అంటే దానిలో నుండి, అంతేగాని దాని వెలపటి నుండి కాదు. మళ్ళీ మన వాళ్ళు అటు బోధిస్తారు. అందుకని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? లో నుండి. అంటే శ్రమలలో మనం ఉంటామనే వచనం స్పష్టంగా ఉంది. దీనికి భిన్నంగా ఎంత మోతవరి పాస్టర్ అయినా చెప్పినా దయచేసి వినొద్దు, మోసపోవద్దు. శ్రమలకు సిద్ధపడాలి, ఇది వాక్యం. ఫినిషింగ్ టచ్. ఒకవేళ నేను చెప్పేదే అబద్ధమై, కాదులే వాక్యం చూపించాక, నేను చెప్పేదే అబద్ధమై, వాళ్ళు చెప్పేదే సత్యమై, మనం శ్రమలకు ముందే వెళ్ళిపోయాం అనుకో, శ్రమలు ఉంటాయని నమ్మిన వాళ్ళకి ఏమన్నా నష్టమా? నీకు దండం పెడితే కానీ సౌండ్ రాదన్నమాట. మనకేమన్నా నష్టమా? కానీ శ్రమల్లో ఉండం అని నిద్రపోయిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళ బోధ తప్పై నా బోధే సత్యమై శ్రమల్లో సంఘం ఉంటే సిద్ధపడని వాళ్ళ విశ్వాసం ఉంటుందా, ఊడిద్దా? ఎవరికి నష్టం? ఏ బోధ నష్టం? శ్రమలు ఉంటాయి సిద్ధపడండి అనే బోధ నష్టమా? ఏముండవు నిద్రపోండి అనేది నష్టమా? ఏది డేంజర్? శ్రమలకు సిద్ధపడండి అని శాలేమన్న చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఇక శ్రమలో ఉండవు, మనం ముందెళ్ళిపోతాం అన్నాడు. ఎంత మోదువరైనా సరే తీసి పక్కన పెట్టండి. సలాం సార్, ఈ విషయంలో నీకు ఒక నమస్కారం, నీ బోధ మేము విన్నామని చెప్పాడు. నన్ను వెంబడించే వాళ్ళందరూ కూడా అంత్య అబద్ధ క్రీస్తు వాడిని ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, కుతిక తప్పించడానికి ఇష్టపడినా సరే అప్పజెప్పి ఊరుకోవాలి తప్ప దాక్కోవటానికి లేదు. వాడు వచ్చి అవంతను కుతికలు తప్పితే మరి ఆయన ఏం చేస్తాడు? టెన్షన్ పడుతుంది నువ్వు చెబుతుంటే. ఏదో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయంటే ఏదో చర్చికి వచ్చాను దేవుడు నమ్ముకున్నా కానీ కుతికలు కోస్తా, సావు కబురు సల్లా చెబుతున్నావు. టెన్షన్ పడద్దు, అందరికీ ఆ ఛాన్స్ రాదులే. హతసాక్షి మరణం పొందాలంటే దానికి ఒక కృప కావాలి. దడ పెంచుకోవాలకు, నీకు రాదులే. ఒకవేళ వచ్చినా అదృష్టవంతుడివే. అర్థమైందా? ఎందుకంటే శత్రువు చంపిన యేసు తిరిగి బతికించగలడు. ఒకవేళ చావుకి నిన్ను తీసుకెళ్ళినా అక్కడి నుంచి నిన్ను తప్పించగలడు, రక్షించగలడు. డోంట్ వరీ.